ప్రశాంత్ ఇండస్ట్రీకి సినిమా తీయడం కోసం వస్తున్నాడు. వారికి వెల్కమ్ చెప్తూ ఒక మంచి సినిమా చేసి రిలీజ్ కూడా తొందరగా చేయాల్సిందిగా కోరుతూ, చాలామంది ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు, ఒక మంచి ఉద్దేశంతో రావడం జరుగుతుంటుంది. వచ్చిన వారు సినిమా చేసి కరెక్ట్గా రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఇది మంచి బిజినెసే, కానీ బిజినెస్గా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని సినిమాను ఒక షోక్గా ఏదో నామమాత్రంగా చేస్తే కష్టంగా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కాబట్టి మీరు మంచి ఉత్సాహంతో ఉన్నారు. దీన్ని ఒక మంచి సినిమాగా చేసి ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటున్నాము. కొత్త నిర్మాతలు వస్తేనే ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది. అలాగే చిన్న సినిమాలు ఈవేళ 90% ఇండస్ట్రీ బతికేది చిన్న సినిమాల మీద. ఈ చిన్న సినిమాలకి ఇలాగ కొత్తగా నిర్మాతలు వస్తే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మా ఆర్కే గౌడ్ గారు, సాయి వెంకట్ గారు, మేము అందరం కూడా ఉన్నాం. వారు చక్కగా సినిమా తీసి ప్రశాంతంగా రిలీజ్ చేసి, ఆయన చెప్పినట్టు కంగారు తీయట్లేదు. సినిమా తీయడానికి 6 నెలలు పడుతుంది కాబట్టి ఇంకో 2 నెలలు సినిమాని ప్రమోషన్ కూడా బాగా చేసుకుని సినిమాని రిలీజ్ చేస్తే చిన్న సినిమా కూడా పెద్ద సినిమాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్ని వ్యాపారాలాగా ఇది కూడా మంచి వ్యాపారం కాబట్టి, సినిమా వ్యాపారం కాబట్టి, దీన్ని మా ఆర్కే గౌడ్ గారు చెప్పినట్టు వ్యాపార దృక్పథంతో సినిమా తీస్తే డెఫినెట్గా నష్టం రాదు. ఈ సినిమా ఫీల్డ్లో కూడా సక్సెస్ అవ్వచ్చు. అందువల్ల ప్రశాంత్ కుమార్ గారిని వెల్కమ్ చెప్తూ ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రశాంత్ కుమార్ చాలా తెలివికల్లోడు. ముందే గ్రహించి సినీ పరిశ్రమలో ఎవరితో మొదలే జర్నీ చేయాలి, ఎవరి అండ తీసుకోవాలని మొదటి ఆలోచన 1 మూవీ పెట్టడము, మొదటి ఆలోచన సక్సెస్. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అదే చెప్పాను, మీరు ఇప్పుడు సినిమానే స్టార్ట్ చేయలేదు కదా, మీరు బ్యానర్ ఎందుకు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే, సార్ బ్యానర్ తోటి అన్ని విషయాలు తెలుసుకోవాలని వస్తున్నా సార్. చాలా బాగుంది. ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత నేను ఇలా అనుకుంటే బాగుండే, అప్పుడు పెద్దవాళ్ళ సపోర్ట్ లేదు అనకుండా ఈరోజు బ్యానర్ స్టార్ట్ చేసి మరి మూవీ తీయాలని వెళ్తున్న ప్రశాంత్కి కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ 1 మూవీ ఫ్యాక్టరీ ద్వారా తెలుగు సినిమా ఫీల్డ్కి ఎంట్రీ అవుతున్న మా ప్రశాంత్ గారికి స్వాగతం, సుస్వాగతం. యాక్చువల్గా 1 ఇయర్ బ్యాకే నాకు పరిచయం. అప్పుడే సినిమా తీద్దామని వచ్చారు. నేను సరే చేయండి, బాగుంటుంది, వస్తే ప్లాన్గా చేస్తే బాగా చేస్తే బాగుంటుంది, ఎలా పడితే అలా చేయొద్దంటే సరే అంటే, అప్పటి నుంచి ఇప్పుడు వరకు మళ్ళీ మధ్యలో 2-3 సార్లు ఫోన్ చేశారు. తర్వాత నిన్న ఒకసారి కలిశారు. అప్పుడు అన్నారు 1 ఇయర్ బ్యాక్, మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఏంటి అంటే, నేను ఫస్ట్ తెలుసుకోవాలని ఇండస్ట్రీలో తిరిగానండి. అంటే వచ్చేసి డబ్బులు పెట్టే సినిమా చేయకుండా ఫస్ట్ సినిమా ఏంటో తెలుసుకోవాలని కొన్ని రోజులు తిరిగి సినిమా గురించి తెలుసుకున్నాను. నేను ఎలా తీయాలి, ఎలా తీస్తే బాగుంటుంది, మంచి సినిమా తీయాలంటే ఎలాగా చేయాలి అని తెలుసుకొని నేను ఇప్పుడు అడిగేస్తున్నాను అన్నారు. సో అది ఒక శుభ పరిణామం. తెలుసుకొని అడిగేయటం అనేది చాలా మంచిది. సో ఈ బ్యానర్ 1 మూవీ ఫ్యాక్ట్ అనేది ఈ ఒకటే సినిమాతో కాకుండా ఎక్కువ సినిమాలు తీసి, అన్ని హిట్ సినిమాలు తీసి, మంచి మంచి సినిమాలు ఇండస్ట్రీకి జనాలకి అందించాలని, ఈ బ్యానర్ ద్వారా చాలామంది రావాలని, అందరికీ మంచి మంచి లైఫ్ ఇవ్వాలని, అలాగే నిర్మాత ప్రశాంత్ గారు అండ్ సుదర్శన్ రెడ్డి గారు మంచి ప్రొడ్యూసర్స్గా, పెద్ద ప్రొడ్యూసర్స్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1 ఇయర్ బ్యాక్ అన్నీ ట్రై చేస్తూ ఉన్నాము. ఒక స్టోరీ రాసుకొని వచ్చాము. ఆ స్టోరీ తీస్తే బడ్జెట్ ఎక్కువైపోద్ది అనేసరికి ఇంకేం చేద్దాం అనుకునేటప్పుడు కొంచెం లో బడ్జెట్ ఫిల్మ్ చేయమన్నారు. సరే లో బడ్జెట్ మూవీ అంటే ఎట్లా చేయాలి, దాని మేకింగ్ అనేది మనకు తెలియదు. తెలుసుకోవడానికి కొన్ని రోజులు తిరిగాము, అన్నీ తెలుసుకున్నాము. సరే ఏం పెట్టాలి నేమ్ అని చూస్తే ఓన్లీ న్యూ ఎఫర్ట్స్ అని పెట్టుకోని అంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 1 మూవీ, 1 అంటే ఈస్ నాట్ ద నెంబర్ 1 అంటే ఓన్లీ న్యూ ఎఫర్ట్స్, కొత్త ప్రయత్నాలు, ఏదైనా కానీ కొత్తగా చేయడమే మా ఉద్దేశం అనుకొని వచ్చాము ఇక్కడికి. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.